తాజా అంశాన్ని చూస్తున్నాం. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. కోట్ల పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో అనుచరులు కర్నూలులోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ రాత్రి 8 గంటలకు సూర్యప్రకాష్ రెడ్డి చంద్రబాబును కలుస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ను అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, కోట్ల కాంగ్రెస్ ను వీడడం ఖాయమేనా? ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ, ఆయన కుమారుడు రాఘవేంద్ర రెడ్డి ముగ్గురు కూడా సాయంత్రం 8 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తారని చెప్పి మనకు సమాచారం వస్తుంది. అయితే సాయంత్రం భోజనానికి రమ్మని చెప్పి ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నుంచి పిలుపు వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ మారుతున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్న ఊహాగానాలు గత 2 రోజులుగా చాలా ఎక్కువయ్యాయి. అయితే ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రిని కలుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు, ఇంటి దగ్గర ఎవరూ లేరు. వీరందరూ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటాము, ఆయన రాజీనామా చేస్తే మేము కూడా పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పి ఇప్పటికే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆ పార్టీలో మేము కూడా చేరుతాము, ఆయనతోనే మేము ఉంటామని చెప్పి చాలా మంది నాయకులు చెప్తున్నారు. మొత్తానికైతే సాయంత్రం రాత్రి భోజనానికి కోట్ల కుటుంబాన్ని ఆహ్వానించినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రానికి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్తారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రితో ఆయన సమావేశం అవుతారని చెప్పి తెలుస్తోంది. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో 3 శాసనసభ నియోజకవర్గాలను అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే తనకు సంబంధించినటువంటి వారు, తన కుటుంబ సభ్యులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు, అదే తెలుగుదేశం పార్టీ నుంచి చేయాలని చెప్పి వీరు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత మరిన్ని వివరాలు మనకు తెలిసే అవకాశం. ధన్యవాదాలు శ్యామ్.